హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. న్యూ ఇయర్‌కి నేను డిజైన్ చేసిన అవుట్‌ఫిట్స్ అనేవి కొన్ని చూద్దాము. ఇదేమో నెట్ ప్యాటర్న్ అనమాట. జనవరి అయిన తర్వాత వీళ్ళకి మ్యారేజ్ ఉంది. 6థ్, 7థ్ అన్నారు. అందుకని డిజైన్స్ అయితే ఫస్ట్ వేసి పెట్టుకుంటున్నాను. ఇదే డిజైన్ 2 బ్లౌజెస్‌కి అయితే వేసాననమాట ఇద్దరికి. డబల్ లేయర్ నెట్ వేసేసి శారీ మొత్తం గ్రే కలర్ వచ్చింది. అందుకని గ్రే కలర్ నెట్, గోల్డ్ 2 యూజ్ చేసి థ్రెడ్ వర్క్ అయితే చేశాను. ఈ డిజైన్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చిందనమాట. ఇవ్వండి హ్యాండ్ కూడా మధ్యలో ఇలా నెట్ ప్యాటర్న్ అయితే వేసేసి ఈ కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందనమాట. దీంట్లో మధ్యలో జరీ లైన్స్ చూడండి, స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చాయి. నేను నెట్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేశాను. ఫుల్గా మొత్తం మనము బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకోకుండా నేను 3/4 మీటర్ అయితే తీసుకొని హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అయితే అటాచ్ చేశాను. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ డిజైన్ మీకు అనిపిస్తే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది, హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఈ బ్లౌజ్ అయితే ఇదే డిజైన్ న్యూ ఇయర్కి నేను ఒక 6 or 7 బ్లౌజ్ అయితే వేసి ఉంటాను. ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్క బ్లౌజెస్ వేసాను అనమాట. కానీ టూ లేకుంటే 3 బ్లౌజెస్ మాత్రమే షూట్ చేశాను. మిగతా బ్లౌజ్ షూట్ చేయడానికి వీలు అవ్వలేదు. ఆడికే బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి టైం అంతా సరిపోలేదు. ఈ ఫ్లవర్ ఎంత ఎంబోజింగ్గా ఉందంటే అంత ఎంబోజింగ్గా ఉంది. దాని చుట్టూ వచ్చిన అవుట్లైన్ కూడా చాలా బాగుంది. దీనికి ఒక కలర్ కాంబినేషన్ వేశాను. ఇంకొక బ్లౌజ్ మీద కలర్ కాంబినేషన్ అనేది ఇంకొక రకంగా వేశాను. ఇంకా హైలైట్గా ఉంది. ఈ బ్లౌజ్ కన్నా ఆ బ్లౌజ్ ఇంకా హైలైట్గా ఉందన్నమాట. ఒక 7 బ్లౌజెస్లో అన్ని కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే అంత చాలా బాగున్నాయండి. హ్యాండ్స్కి అయితే ఇలా బుట్టీస్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బుట్టీస్ వచ్చాయన్నమాట. ఈ డిజైన్ మనకి సింపుల్ డిజైన్ అనిపిస్తుంది. సింపుల్ డిజైన్ తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట. ఇప్పుడు రెడ్ బ్లౌజ్ చూపించాను కదా, వాళ్ళది ఈ బ్లౌజ్ కూడా మొత్తము వీళ్ళు 4-5 బ్లౌజెస్ ఒకరే ఇంటి వాళ్ళవి ఇచ్చారనమాట. ఒక అమ్మాయివి 2 బ్లౌజెస్, ఇంకా మిగతా 3 బ్లౌజెస్ ఒక్కొక్క అమ్మాయివి ఒక్కొక్కరు అనమాట. అందుకని సేమ్ డిజైన్ 4 బ్లౌజెస్కి వేశాను. ఈ డిజైన్ ఒకటి వేరేగా వేశాను అనమాట, ఒకటే అమ్మాయికని. ఇది కూడా సింపుల్ డిజైన్ అండి మనకి, కానీ గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది. కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ నైట్ టైం అయితే షూట్ చేశాను కాబట్టి మనకి అంత కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా కనిపించడం లేదు. మార్నింగ్ టైం అయితే ఇంకా హైలైట్గా ఉంది కలర్ అయితే. ఇది హ్యాండ్స్కి స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చాయి ఇలాగా. చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. ఈ డిజైన్ తొందరగా అయిపోయింది, కానీ నైట్ టైం మనకి ఫ్రేమ్ మీద తీసేటప్పుడు ఒకసారి షూట్ చేసుకుందామని షూట్ చేశాను, కానీ లైటింగ్ అనేది కొంచెం డిమ్గా ఉంది. ఎల్లో బ్లౌజ్ మీద గ్రీన్ కాంబినేషన్, సిల్వర్ కాంబినేషన్ అయితే వేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగా ఉంది. ఇందాక చెప్పాను కదా సేమ్ డిజైన్ 4-5 బ్లౌజెస్కి అయితే వేశానని. ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి. ఎల్లో బ్లౌజ్ మీద మనకి పర్పుల్ శారీ తెచ్చుకున్నారు వీరు. పర్పుల్ శారీ మీద సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఇంకా వాళ్ళకైతే సేమ్ బ్లౌజ్ బాగలేదు, ఏదైనా కలర్ కాంబినేషన్ బాగుంటే మీరే వేసేయండి అన్నారు. నేనైతే ఎల్లో బ్లౌజ్ తీసుకొచ్చాను అనమాట. మెంతి కలర్ బ్లౌజ్ తీసుకుంటామంటే వద్దులండి, ఎల్లో బ్లౌజ్ అయితే బాగుంటుంది అంటే ఎల్లో తీసుకొచ్చాను. ఎల్లో మీద పర్పుల్ విత్ గోల్డ్ కాంబినేషన్తో వేసాను. చాలా అంటే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఇది మనకి ఫ్లవర్ చుట్టూన అవుట్లైన్ ఇచ్చారు చూడండి. ఆ అవుట్లైన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ఆ ఫ్లవర్ అయితే అక్కడ మనం పెట్టామా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి డిజైన్ మీకు కూడా నచ్చింది కదా. నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇదే డిజైన్ నచ్చింది కాబట్టి నేను 7-8 బ్లౌజెస్ అయితే వేసాను. ఇప్పుడు న్యూ ఇయర్ 31st అయితే ఈ అవుట్ఫిట్ అయితే రెడీ చేశాను అనమాట. ఒక చిన్న పాపది న్యూ ఇయర్కి వేసుకుంటుంది, 6 months బేబీ అనమాట. ఇక్కడ నాకైతే ఈ లెహంగా బ్లౌజెస్ చూపించడానికి రావట్లేదు. ఐరన్ ప్లీట్స్ అయితే పెట్టాను ఈ లెహంగాకి. బాడీకి కాటనే, లోపల కూడా కాటనే వేసేసాను. బ్లౌజ్ పీస్ అనమాట ఇది. బ్లౌజ్ పీస్ నేను ఫ్రంట్ సైడ్ పెద్ద బార్డర్, బిగ్ బార్డర్ వేసేసి బ్యాక్ సైడ్ స్మాల్ బార్డర్ అయితే వేసాను. బ్లౌజ్ మాత్రం ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. ఎంబ్రాయిడింగ్ వేయడానికి టైం అస్సలు లేదు అక్కడ మనకి. అక్కడికి బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు. అందుకని బార్డర్, చిన్న బార్డర్ అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారనమాట. హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద ఫ్రిల్స్ అయితే ఇచ్చాను.
ఇదైతే నాకెంత ముద్దుగా అనిపించిందంటే అంత ముద్దుగా అనిపించింది. ఎవరైనా అమ్మాయి ఉంటే బావుండు వేసి చూద్దాము అనుకుంటున్నానా, అప్పుడే ఒక అమ్మాయి అయితే వచ్చింది. చిన్న పాప క్యూట్‌గా ఉంది. ఆ పాపకైతే వేసి చూసేసాను నేను. ఇక్కడ నాకు చూపియడానికి అస్సలు నాకు రావట్లేదు ముందు మెయిన్‌గా. మనం ఏమైనా డాల్ తీసుకున్నామా అంటే ఒక్కొక్క సైజు మెజర్‌మెంట్ పిల్లలవి ఒక్కటి ఒక్క విధంగా ఉంటాయి కాబట్టి ఆ డాల్ బొమ్మలైతే నేను ఆర్డర్ చేయలేదు. నేను రేర్‌గా కుట్టడము చిన్న పిల్లలవి. ఎక్కువ నేను పెద్ద పిల్లలవే స్టిచ్ చేస్తాననమాట. ఏమో ఇంక మనకు తెలిసిన అమ్మాయి వీళ్ళు. చిన్న పాపకైతే స్టిచ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ టైమ్ అడిగారని స్టిచ్ అయితే చేశాను. ఆ అమ్మాయికైతే వేశాను చూడండి ఒకసారి మీరే. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కింద ఇలా ఫ్రిల్స్ అనేవి ఇచ్చాననమాట. 6 మంత్స్ బేబీకంటే పిల్లకు కొంచెం నడవడం కూడా నడవలేదు కదా అని నేనైతే 1 ఇయర్ బేబీకొచ్చేలాగా స్టిచ్ చేస్తానంటే, సరే ఇప్పటికైతే ప్రెజెంట్ వేసుకోవడానికి బెల్ట్ అయితే వేసి పెట్టు అన్నారు. ఇంత వెడల్పు పట్టీ అయితే వేసేసాను కింద. హ్యాండ్స్‌కేమో ఇలా చిన్న బుట్టగా పెట్టేసి బ్యాక్ సైడ్ ఓపెన్స్ అయితే పెట్టేసి హుక్స్‌లనేవి పెట్టాను. మనకి పాపకు వేసుకున్నా కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. మొత్తం కాటన్ ఫ్యాబ్రికే యూజ్ చేశాను. లైనింగ్ మాత్రం నేను. బ్యాక్ సైడ్ కూడా ఐరన్ ప్లీట్సే పెట్టాను. హీట్ మీద అయితే ఐరన్ చేశాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా మధ్యలో అయితే బెల్ట్ వేశాను. పింక్ కలర్‌లో చాలా బాగుంది కదా ఈ అవుట్‌ఫిట్. దీని ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు మీరు చూసి నాకు చెప్పండి. ఇదిగోండి. అస్సలు ఈ పిల్ల కూడా నిలబడడం లేదు. ఈ అవుట్‌ఫిట్ అయితే మీషో నుంచి ఫ్యాబ్రిక్ వాళ్ళే ఆర్డర్ చేసుకున్నారనమాట. మీషో నుంచి ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత నాకైతే తెచ్చిచ్చారు. న్యూ ఇయర్‌కి వేసుకుంటది మా పాప స్టిచ్ చేసి ఇవ్వండి అని. ఇంకా ఈ మోడల్‌కి అప్పుడు టైం కూడా లేదు కానీ సింపుల్‌గా అయితే స్టిచ్ చేశాను. మనకి ఫ్రంట్ నెక్ అయితే కట్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఆ హ్యాండ్స్ అయితే పెట్టాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా స్లేట్ నెక్ పెట్టేసి కట్ వర్క్ అయితే ఇచ్చేసాననమాట. దీంట్లో హైలైట్ నెక్, హ్యాండ్సేనండి. ఇంక మనకి రెడీమేడ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే స్టిచ్ చేశాననమాట. ఫ్రిల్స్ కూడా ఈక్వల్‌గా చిన్న చిన్నగా అయితే పెట్టాను. ఈ హ్యాండ్స్ ఇప్పుడు మనకు ట్రెండింగ్‌గా ఉన్నాయి కదా! కింద లేస్ వస్తుంది. కానీ ఇది మనకి రెడీమేడ్ టాప్‌లా కనిపించాలని లేస్‌కి సేమ్ వేయకుండా ఇలానే వేశాననమాట. లోపల హ్యాండ్స్ మాత్రం చిన్నగా షార్ట్ అయితే వేశాను. మనకి ఈ పఫ్‌లో నుంచి బయటికి రాకుండా చిన్నగా అయితే ఇలాగ వేశాననమాట. ఇదేమో 9th క్లాస్ చదివే అమ్మాయిది. ఇలా డాల్‌కి వేస్తే మనకి ఫ్యాబ్రిక్స్ మనం స్టిచ్ చేసినట్టు బాగా కనిపిస్తాయి. ఇంక చిన్న పిల్లల మెజర్‌మెంట్స్ మన దగ్గర ఒక మెజర్‌మెంట్ ఒకలాగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల అవుట్‌ఫిట్స్ అయితే ఎక్కువ నేను స్టిచ్ చేయను. ఇక మనకి రెడీమేడ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే స్టిచ్ చేశాననమాట. కింద జిగ్‌జాగ్ చేయకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ ఎవరైనా చూసారంటే రెడీమేడే అనుకుంటారు. బ్యాక్ సైడ్ మాత్రం నేను ఓపెన్ పెట్టేసి జిప్ వేయకుండా బటన్స్ అనేవి పెట్టాననమాట. బొమ్మ కొంచెం లూజ్‌గా ఉందని క్లిప్ అయితే పెట్టాను. నాకు ఈ అవుట్‌ఫిట్‌లో నెక్, హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలానే బాగుందిలెండి. ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇది న్యూ ఇయర్‌కి మార్నింగ్ అయితే స్టిచ్ చేశాను. మీషోలోని ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. వీళ్ళు కూడా శారీ తీసుకున్నారు. శారీ వన్ టైమ్ అయితే కట్టుకున్నారనమాట. కానీ కుచ్చుళ్ళు సరిగ్గా ఉండట్లేదు అని వీళ్ళు కంఫర్ట్‌గా లేదు. అమ్మాయికి ఏదేమన్నా కుట్టేసేయండి అన్నారు. ఈ పాప కూడా 9th క్లాస్ చదువుతుందనమాట. ఇంక సరే అని ఫ్యాబ్రిక్‌లో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. నేనేమన్నానంటే లాంగ్ ఫ్రాక్ అసలు బాగోదు దీంట్లో. మనకి లేస్ వచ్చింది కాబట్టి స్టెప్స్ ఫ్రాక్ అయితే కుచ్చిళ్ళ ఫ్రాక్ అయితే వస్తుంది. అది బాగోదులెండి. నార్మల్‌గా ఉంటుంది. ఏదైనా కొత్తగా డిజైన్ చేద్దాంలెండి అన్నాను. సరే మీ ఇష్టం వచ్చినట్టు కుట్టమన్నారు. నేనైతే గరారా మోడల్ అయితే పెట్టాననమాట. పైన టాప్ అయితే కుట్టేసి హ్యాండ్స్ మొత్తం ఇలా మనకి నెక్ కూడా ఈ లేస్ వచ్చేలాగా అయితే పెట్టాను. హ్యాండ్స్‌కి చిన్న పఫ్ ఇచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. చుడీ హ్యాండ్స్ అంటారు కదా! చుడీ హ్యాండ్స్ పెట్టాననమాట. లేస్ మనకి స్టిచ్ చేయడానికి రావట్లేదు. దీనికి గమ్ ఉందనమాట. అందుకని కొంచెం స్టిచ్ పడేలాగానే ట్రై చేశాను. టాప్ అయితే ఇలా వేసేసి కింద గరారా అయితే ఇలా పెట్టేశాననమాట. ఆ అమ్మాయి వేసుకుంది. పిక్ అయితే పెట్టింది కానీ చాలా అంటే చాలా బాగుంది. మనం దీంట్లో యాడ్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ లేదు. అందుకని యాడ్ చేయట్లేదు. మన శారీలో టాపు, కింద గరారా, చున్నీ కూడా రెడీ చేశాననమాట.
కట్స్ కూడా ఎంత నీట్‌గా వచ్చాయంటే అంత నీట్‌గా వచ్చాయండి. నాకు ఈ అవుట్‌ఫిట్ కూడా చాలా బాగా నచ్చింది. డబుల్ షైనింగ్ ఉంది. గోల్డ్ ఎక్కువగా వెలిగేట్ అవుతుంది. విత్ ఇది నెమిలి గ్రీనో, రామ గ్రీనో వస్తుందనమాట. చాలా బాగుంది. ఇప్పుడు చున్నీకి వన్ సైడ్ లేస్ రాకుంటే లేస్ స్టిచ్ చేశాను. వన్ సైడ్ అదే లేస్ కంటిన్యూ అయిపోయింది. కింద కూడా మనకి ఈ లేస్ ఇలానే వచ్చేస్తుందండి. మనం ఇలా స్టిచ్ చేసాం కాబట్టి కింద ఈ లేస్ అనేది వచ్చిందనమాట. ఒక్కొక్క అవుట్‌ఫిట్స్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. నేను స్టిచ్ చేయబట్టి కూడా 7, 8 ఇయర్స్ అవుతుంది. ఎన్నో అవుట్‌ఫిట్స్ రెడీ చేసి స్టిచ్ చేశాననమాట. కానీ వీడియోస్ తీయడము అవన్నీ నాకప్పుడు తెలియవు. ఇప్పుడు తెలుసుకున్నాను కానీ, ఈ వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం అంటే ఎంత రిస్క్ పనంటే అంత రిస్క్ పని. మన పనులన్నీ మానుకొని ఓన్‌గా కూర్చొని మరీ స్టిచ్ చేయాలనమాట. ఇవన్నీ న్యూ ఇయర్ కంప్లీట్ అయ్యాయి అని అనుకోని కొంచెం ప్రశాంతంగా ఉందామంటే అప్పుడే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. 3, 4, 5 నుంచి 15 వరకు అన్ని పెళ్ళిళ్ళే ఉన్నాయండి. మాక్సిమం నాకు ఈ 3, 4 డేస్ మాత్రం ఒక 50 బ్లౌజెస్ మాత్రం స్టిచ్ చేసే బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు మొత్తం కటింగే కూర్చున్నాను. దాదాపుగా ఒక 20, 22 బ్లౌజెస్ కటింగ్ చేశాననమాట. ఇది కూడా బ్లౌజే. నేను ఇందాక ఫస్ట్ మనం చూసాం కదా! 2 బ్లౌజెస్ వేశాను ఇవి. ఈ అమ్మాయి పెళ్లి కూడా 7థ్, 8థ్. వీళ్ళైతే 3కే బ్లౌజెస్ అన్నీ ఇచ్చేయండి, లేకుంటే 4కి ఇచ్చేయండి అన్నారు. మనం ఫస్ట్ చూసుకోవాలి కదా అని. ఇంక సరే అని కటింగ్‌కి అయితే కూర్చున్నాను. మొత్తం కటింగ్ చేసే వరకు 10:30కి అయితే కూర్చున్నాననమాట కటింగ్‌కి. మధ్యాహ్నం 3 అయింది. మధ్య మధ్యలో కొంచెం వంట చేసుకుంటూ కూడా కటింగ్ అయితే చేశాను. ఇవన్నీ కటింగ్ చేసేటివే. 22 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి కటింగ్‌కి. ఇంగా 28 బ్లౌజెస్ ఉన్నాయి కటింగ్ చేసేటివి. ఇవన్నీ ఈరోజు కటింగ్ చేశాను. ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి.